ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. యేసయ్య మహాకృపను బట్టి మన జీవితంలో మరికొ నూతనమైన శుభదినాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేనెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక వాక్య భాగమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. దేవుడి వాక్యంలో నుండి మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. అయ్యా, చదువుకున్న వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. అయ్యా, మా ఆత్మలను మీరు ఉజ్జీవింప చెయ్యమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఉత్తముడు గనుక మనకు ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉత్తమమైన దాన్ని అంటే శ్రేష్టమైన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలి? రుచి చూచి తెలుసుకోవాలి. మన పిల్లలకి మనము ఏదైనా ఇచ్చేటప్పుడు మనం ఎలాంటివి ఇస్తామండి? మనము మంచి శ్రేష్టమైన వాటిని మనం మన పిల్లలకి ఇస్తాం, కానీ మనకు వాళ్ళకి అనవసరమైనది మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకి ఏదైనా ఎలా ఇస్తామండి? మనం మంచి ఇవ్వాలని ఆశపడతాం కదా. మరి మన పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులను దేవుడు ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే మంచి ఈవులు అంటే దేవుడు ఉత్తమమైన వాటిని మనకి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులమైన మనకే మన పిల్లల మీద అంత ప్రేమ ఉంటే, దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి అండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియో, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, ఉత్తమమైన వాటిని ఇస్తాడు. నువ్వు ఏ విషయంలోనైనా దేవుని అడిగి విసిగిపోయావేమో, ఇల్లు విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు ఇంకా తొలగిపోవట్లేవని నువ్వు దేవుని అడిగి ఆలస్యమైపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డ, అడిగి నువ్వు విసిగిపోయావేమో, కానీ నువ్వు దేవుడికి వెళ్ళి చూడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఉత్తమమైన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. తగిన సమయము రావాలి, తప్పకుండా దేవుడు నీకు ఉత్తమమైన వాటిని, శ్రేష్టమైన ప్రతి ఈవిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ కన్నీరు మనుషుడు చూడకపోవచ్చు, కానీ రహస్యమందు నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన కన్నీరట ఆయన కవిలలో దాచబడి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు వినట్లేడని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. మన ప్రార్థనలు నువ్వు చేసి అలసిపోయి విసిగిపోయి నువ్వు నిరాశ చెందావేమో, కానీ నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థం కావు. దేవుడట మనకి 3 రకాలుగా మన ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడట. దేవుడి బిడ్డలారా, ఒక భక్తుడు ఇలా అన్నాడు, 3 రకాలుగా దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడట. మొదటిగా, నీవు ప్రార్థన చేసిన వెంటనే కాదు అనకుండా దేవుడు ఇచ్చేస్తాడట. నువ్వు అడుగుతావు కదా, అడిగిన వెంటనే దేవుడు కొన్నిటికి జవాబు అనుగ్రహించేస్తాడు. కానీ రెండవదిగా, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఫస్ట్ నో అంటాడు, కానీ అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొన్ని ప్రార్థనలకు మనకు వెంటనే జవాబు రాదు కదా. ఎందుకు అంటే అంతకంటే నువ్వు అడిగిన దానికంటే కూడా శ్రేష్టమైన వాటిని దేవుడు నీకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి. మూడవదిగా ద బెస్ట్ నీకు ఇవ్వడానికి కొంచెం కాలం నిన్ను వెయిట్ చేయమంటాడు దేవుని బిడ్డలారా. అంటే నువ్వు అడుగుతావు, నువ్వు అడిగినా కూడా కొన్ని ప్రార్థనలకు
ప్రార్థనలకు నీకు జవాబు రాదు. ఎందుకంటే ఇంకా అంతకంటే శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే అది కొంచెం కాలం నిన్ను వెయిట్ చేయమంటాడు, ఆగమంటాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకా ప్రార్థనలకు జవాబు రావట్లేదని మనం నిరాశపడద్దు. దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద సనగద్దు, గునగద్దు. కానీ తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తగిన సమయం వస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన ప్రతి ఈవిని దేవుడు నీకు అనుగ్రహించి నీ తల ఎత్తబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో మీరు ఫలింప చేయండి. అయ్యా, నువ్వు మాకు ఉత్తమమైన దానిని ఇచ్చే దేవుడు నానా. అయ్యా, సాతాను కొన్నిసార్లు మమ్మల్ని నిరాశపరుస్తాడు. కానీ నానా, మేము సాతానుకు ఒగ్గకుండా దేవా నీ వైపు మేము చూడడానికి సహాయం చే. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో ఈ వాక్యము ఫలించునుగాక. ఇది నమ్మందరికి కావలసిన కృపలు దయచే నానా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు స్వస్థపరచు. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలకు విడుదల దయచే. అయ్యా, నీ బిడ్డలు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారు, అయ్యా దుఃఖపడుతూ ఉన్నారు, యేసు నామములో వారి కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. వీరి జీవితాలలో అద్భుతాలు జరుగునుగాక. వీరి జీవితాలలో ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. నీ పరిశుద్ధాత్మ ఉజ్జీవము నా దేశం మీద, ఈ ప్రపంచము మీద మీరు కుమ్మరించండి. నీ కడవరి వర్షాన్ని మీరు కుమ్మరించండి నాన్న. అయ్యా, నా భారతదేశం అంతా ప్రపంచ వ్యాప్తంగా నీ సువార్త వ్యాప్తి చెందినట్లుగా పనివారిని మీరు లేపమని నీ కొరకు పౌరుషము కలిగిన అన్నాడు నాన్న. అయ్యా, ఏలియా భక్తుడు నీ కొరకు రోషము కలిగి ఎలా నిలబడ్డాడు నాన్న. అయ్యా, అటువంటి అయ్యా దావీదు లాంటి భక్తులను, ఏలియా లాంటి భక్తులను, పౌలు లాంటి భక్తులను మీరు లేవనెత్తండి. మీరే కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. Thanks for watching. Please pray and support to this ministry. Our phone pay and Google Pay numbers 900440907 and 99633185152. God bless you all.